ఇప్పుడు కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి ఈసారి బండారు సత్యనందం గారికి బాగుంటుందంటారా, చిర్ల జగ్గిరెడ్డి గారికి బాగుంటుందంటారా? మా ఉద్దేశం ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలను బట్టి చిర్ల జగ్గిరెడ్డి గారికి బాగుంటుంది. అంటే ఎందుకని ఈయనకి మళ్ళీ అమలు పడుతున్నారు, నవరత్నాలు అన్ని అమలు పరిచారు కదా, వాటి గురించి. ఇక్కడ రాజకీయాలు వేరు, ఉన్న నియోజకవర్గాల రాజకీయాలు ఇక్కడ కుల రాజకీయం అండి. కుల రాజకీయం. బండారు సత్యానందరావు గారు కాపు క్యాండిడేట్. ఇక ఈ నియోజకవర్గంలో కాపులు ఎక్కువ ఏంటండి. ఇప్పుడు కాపు నిలబడితే మన కాపుడికి మనమే వేసుకోవాలని ఆడుకుంటారు. ఈ రెడ్డు మైనార్టీలు అండి ఇక్కడ. రెడ్లు ఇక్కడ మైనార్టీలు తక్కువ ఓట్లు బాగానే. ఈసారి ప్రజలు ఎవరికి మద్దతు చూపిస్తారు? ప్రజలు అంటే పనులు గట్ట బాగున్నాయి కాబట్టి వైసీపీ పెడతారు. అంటే చిర్ల జగ్గిరెడ్డి గారికి బాగుంటుంది అంటారా? బాగానే ఉంటుంది. అంటే ఎందుకు, ఏ విధంగా? ఎందుకంటే పనులు గట్ట చేసాడు, పథకాలు గట్ట బాగా పెట్టాడు. అది దాని మూలన మళ్ళీ అతనే చూస్తారు, పైన అతను చూస్తారు. పైన జగన్ గారు రావాలంటారు. అంటే ఎందుకు జగన్ గారు రావాలంటున్నారు? జగన్ పనులు చేసాడు, ఏ ఇంటిని వదలలేదు, ఏదో రూపంగా కథ కోత చూపెట్టాడు కాబట్టి. బండారు సత్యానందం గారు. అంటే ఎందుకని? ఎందుకైనా ఉపకారం అండి, ప్రతి దానికి ఉపకారమే. అంటే చిర్ల జగ్గిరెడ్డి గారికి బాగోదంటారా? చిర్ల జగ్గిరెడ్డి గారు ఊళ్ళో కూడా కదండి, ఏం చేయడండి మాకు. బక్కోడికి ఏం చేయడు, బాగున్న వాళ్ళకే. నా ఉద్దేశ ప్రకారంగా జగ్గిరెడ్డి గారికి చూపించారు. అంటే ఎందుకని? ఎందుకంటే చేసిన పనులు బట్టి. అంటే డెవలప్మెంట్ అంతా బాగా చేశారా? బాగా చేశారు. అంటే ఎలాంటి డెవలప్మెంట్ చేశారంటారు? ఈ డెవలప్మెంట్ ఇళ్ల తలాలు ఇచ్చారు, రోడ్లు వేసారు. ఇలాంటి డెవలప్మెంట్ బట్టి ప్రజలకి ఏమన్నా సౌకర్యాలు, ఎవరన్నా హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి సాయం చేశారు. గురుగారు నమస్తే, మీ పేరు? నా పేరు సత్యనారాయణ రెడ్డి మల్లుడి. సత్యనారాయణ రెడ్డి గారు. ఇప్పుడు కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి ఈసారి బండారు సత్యనందం గారికి బాగుంటుందంటారా, చిర్ల జగ్గిరెడ్డి గారికి బాగుంటుందంటారా? మా ఉద్దేశం ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలను బట్టి చిర్ల జగ్గిరెడ్డి గారికి బాగుంటుంది. అంటే ఎందుకని ఈయనకి మళ్ళీ అమలు పడుతున్నారు, నవరత్నాలు అన్ని అమలు పరిచారు కదా, వాటి గురించి. అంటే ఇసుక మాఫీ ఇవన్నీ అంటున్నారు చాలా మంది. రకరకాలుగా అంటారు, ఇంకా ఎన్ని రకరకాలుగా అంటారు. కానీ గ్యారంటీ జగ్గిరెడ్డి, గ్యారంటీ జగన్. ఓకే, నెక్స్ట్ మాత్రం ఈయన వస్తారు, చిర్ల జగ్గిరెడ్డి గారు. జగ్గిరెడ్డి వస్తాడే, జగన్మోహన్ వస్తాడు. ఓకే, థ్యాంక్స్. కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి బండారు సత్యనందం గారికి బాగుంటుందా, చిర్ల జగ్గిరెడ్డి గారికి బాగుంటుంది అంటారా? బాగుంటుందండి. ఇక్కడ రాజకీయాలు వేరు, ఉన్న నియోజకవర్గాల రాజకీయాలు ఇక్కడ కుల రాజకీయం అండి. కుల రాజకీయం. బండారు సత్యానందరావు గారు కాపు క్యాండిడేట్. ఇక ఈ నియోజకవర్గంలో కాపులు ఎక్కువ ఏంటండి. ఇప్పుడు కాపు నిలబడితే మన కాపుడికి మనమే వేసుకోవాలని ఆడుకుంటారు. ఈ రెడ్డు మైనార్టీలు అండి ఇక్కడ. రెడ్లు ఇక్కడ మైనార్టీలు తక్కువ ఓట్లు బాగానే. ఈ రెడ్డిని మనం గెలిపించమేంటనే పట్టుదల వాళ్ళకు ఉంటుంది. కానీ అభివృద్ధి పరంగా చూసుకుంటే జగ్గిరెడ్డి ఏం చేశాడు, సత్యానందరావు ఏం చేశాడు అన్నది అభివృద్ధి పరంగా నియోజకవర్గం ఎలా డెవలప్ అయింది ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లోనే. రోడ్లు ఎలా ఉన్నాయి, ఈ పార్కులు గీర్కులు అవి ఎలా ఉన్నాయని ఇవన్నీ ఆలోచించినోడు అయితే జగ్గిరెడ్డిగా వేస్తాడు ఓటు. ఈ ఆలోచన లేని వాళ్ళు ఏం చేస్తాడు, మనకు కుల రాజకీయాలు అంతండి, ఇంకేం కాదు ఇక్కడ. అంతే. అంటే అంత బాగానే ఉందా చిర్ల జగ్గిరెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ అంతా? జగ్గిరెడ్డి గారి డెవలప్మెంట్ నాకు నచ్చిందండి. అంటే ఎలాంటివి చేశారు ఇక్కడ? ఇక్కడ రోడ్లు కానీ, ఇళ్ల పట్టాలు కానీ, ఈ జగ్గిరెడ్డి ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఎవరో ఇవ్వలేదండి ఈ నియోజకవర్గంలో. ఏంటండి, ఇన్ని ఇచ్చినా ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తారు, బావగారు డబ్బులు ఇచ్చేసాడేంటి, ఎందుకు వేయలే ఒకటి అంటున్నారు. ఇళ్ల పట్టాలు తీసుకున్న వాళ్ళే. సొంతూరు ఇదేనంట కదా, గోపాలపురం సొంతూరు ఇదే అండి. మరి ఇక్కడే మైనస్ ఉంది ఆయనకి? ఇక్కడ మైనస్ ఉండదండి. ఇక్కడైతే మైనస్ ఉండదండి. ఎందుకంటే ఎస్సీలు బీసీలు అంతా ఆయన వెంట ఉంటారు. ఒకవేళ కాపులు అందరూ ఏకమై బండారు సత్యానందరావు గారికి వేసిన ఎస్సీ బీసీలు మైనార్టీలు అందరూ జగ్గిరెడ్డి గారు వెంట ఉంటారు. ఈసారి మళ్ళీ కొత్తపేట నియోజకవర్గానికి ఆయన వస్తే బాగుంటుంది అంటారు? ఇంకా బాగుంటుందండి, డెవలప్ ఇంకా బాగా చేస్తారంటారు. ఇంకా డెవలప్. ఏపీ రాష్ట్రానికి ఎవరు వస్తారంటారు? సీఎం అండి. ఎక్కడే ఎన్ని పిల్లి మొక్కలు వేసినా సీఎం జగన్. జగన్ అంటే ఎందుకు జగన్? అంతే అండి, ఆయన నిదానం అటువంటిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఒక కమ్మోళ్ళని తప్ప ఇంకెవ్వరిని చూడడు, ఎవరిని పట్టించుకోవడం. ఈ కాపులు తెలుగుదేశం అంటున్నారు. కాపుళ్ళు అందరూ ననగదొక్కేసినాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి వెళ్తలేదు ఇది. ఇక్కడ ఈ లోకల్ రాజకీయమే చూసుకుని మన కాపుడే కదా, లేకపోతే మన మాలోడే కదా అన్న కుల రాజకీయాలు చేసేసారు దీన్ని నాయకులు. అంతే. దాన్ని బట్టి అయితే ఈసారి మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారు వస్తే మరీ ఇంకా బాగుంటుంది. అంటే మరి చాలా మంది ఉద్యోగాలు లేవు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగాలు ఇస్తాడు అంటున్నారు.
అప్పుడు ఇవ్వలేదండి. జాబ్ కావాలంటే బాబు రావాలి అన్నారు. వచ్చాడు. ఎన్ని వేల పోస్టులు వేయించాడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల పోస్టులు వేయించాడండి. ఎన్ని ఆసుపత్రులు కట్టించాడండి. ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టించాడు. ఇవన్నీ అభివృద్ధి పదం గురించి తెలిసిన వాళ్ళు అయితే చంద్రబాబు నాయుడుకి ఓటు వేయరు. అభివృద్ధి జరుగుతుందని తెలిసి ఉన్న వాళ్ళు అయితే జగన్కే వేస్తారండి ఓటు. కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరైతే పోటీదారులు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఈసారి ప్రజలు ఎవరికి మద్దతు చూపిస్తారు? ప్రజలు అంటే పనులు గట్ట బాగున్నాయి కాబట్టి వైసీపీ పెడతారు. అంటే చీరల జగ్గిరెడ్డి గారికి బాగుంటుంది అంటారా? బాగానే ఉంటుంది. అంటే ఎందుకు, ఏ విధంగా? ఎందుకంటే పనులు గట్ట చేసాడు, పథకాలు గట్ట బాగా పెట్టాడు. అది దాని మూలన మళ్ళీ అతనే చూస్తారు, పైన అతను చూస్తారు. పైన జగన్ గారు రావాలంటారు. అంటే ఎందుకు జగన్ గారు రావాలంటున్నారు? జగన్ పనులు చేసాడు, ఏ ఇంటిని వదలలేదు. ఏదో రూపంగా కథ చూపెట్టాడు కాబట్టి అది దాన్ని బట్టి అయితే ఈసారి మళ్ళీ ఆయన వస్తాడని మాకు ధీమాగా ఉంది. అంటే చాలా మంది రోడ్ల డెవలప్మెంట్ లేదు, మద్యపాన నిషేధం లేదు అంటున్నారు. మద్యపానం నిషేధం అంటే బ్యాండ్ల మార్చగా, లేకపోతే తాగిపోడు ఎవడ మాంట కదా. ఆ బ్యాండ్ల వల్ల తిట్టుకుంటారు కానీ తాగిపోడు మానేస్తాడా? ఎవడో మాట. అంటే రౌడీ రాజ్యం ఇది అంటున్నారు కదా. రౌడీ రాజ్యం అంటే ఎవడన్నా చంపేయడం పొడి చేసాడా చెప్పు. ఎందుకు రౌడీ రాజ్యం? ఎవడన్నా రౌడీ కాదు. ఆ లేకపోతే అందరు రౌడీలో రాజకీయం చేసిపోడు. ఎవడన్నా నాడిపోయినాడు ఉండడా? ఎవరికాడే రౌడీ. దాన్ని బట్టి ఈసారి ప్రజల్లో మంచితనం కావాలి కానీ ఒకరినొకటి రౌడీ అనుకుంటాం అనేది అది వాస్తవం. ఆ నీడు ఈ నాడు తిట్టుకుంటాం అనేది ఎవరన్నా. ఈసారి అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి మళ్ళీ చీరల జగ్గిరెడ్డి గారికి వస్తారు, బాగానే ఉంటుంది. ఓకే బాబు, మీ పేరు? తాతారావు అండి. తాతారావు గారు అచ్చికారి. అబ్బా, మంచి ఒకసారిగా అయితే ఉన్నారండి. ఇప్పుడు కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఎవరికి మద్దతు బాగుంటుంది అంటారు? బండారు సత్యానందం గారు. అంటే ఎందుకని? ఎందుకైనా ఉపకారం అండి, ప్రతి దానికి ఉపకారమే. అంటే చీరల జగ్గిరెడ్డి గారికి బాగోదంటారా? చల్లా జగ్గిరెడ్డి గారు ఊళ్ళో కూడా కదండి, ఏం చేయడండి మాకు. బక్కోడికి ఏం చేయడు, బాగున్న వాళ్ళకే. అంటే చాలా మంది రోడ్లు వేసారు, డెవలప్మెంట్ చేశారు అంటున్నారు. మరి చేసేట్లే అండి, అది ప్రభుత్వం అందే కదా, ఆయన సొంత డబ్బు ఏం కాదు కదా. అంటే మరి గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ లేదంటున్నారు చాలా మంది. కొన్ని ఆయన నెట్టేసుకున్నాడండి పదవుల్లోనూ. తరతరాలు తిన్నా తరగదు. ఎవరికండి? జగ్గిరెడ్డి గారికి అండి. అయితే ఈసారి మళ్ళీ ఇప్పుడు బండారు సత్యానందం గారు బాగుంటుంది. సత్యానందం గారు మరి ఈసారి ఏపీకి ఎవరో సీఎం కింద బాగుంటుంది? చాలా బాగుంటుందండి. అంటే ఏపీ రాష్ట్రానికి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు పైన? బండారు సత్యానందం గారు, తర్వాత ఈయనండి ఆయన చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు ధనికులకే బాగుంటుంది, పేదోళ్ళకి బాగోదు, చంద్రబాబు నాయుడు వస్తే అంటున్నారు చాలా మంది. లేదండి, ధనికులకి ఏం చూడండి, పేదోళ్ళకే చూస్తారు. ఆయన ఇది వరకు చూసేవాడు కదండి. దాన్ని బట్టి అయితే ఈసారి మారిపోతుంది అంటారు. మారిపోతుందండి. ఓకే, ఇప్పుడు కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు ప్రత్యర్థులు అయితే ఉన్నారు, బండారు సత్యానందం గారు, చీరల జగ్గిరెడ్డి గారు. ఈసారి ప్రజలు ఎవరికి మద్దతు చూపిస్తారంటారు? మరి నా ఉద్దేశ ప్రకారంగా జగ్గిరెడ్డి గారికి చూపిస్తారు అనుకుంటున్నాను. అంటే ఎందుకని? ఎందుకంటే చేసిన పనులు బట్టి. అంటే డెవలప్మెంట్ అంతా బాగా చేశారా? బాగా చేశారు. అంటే ఎలాంటి డెవలప్మెంట్ చేశారంటారు? ఈ డెవలప్మెంట్ ఇళ్ల తలాలు ఇచ్చారు, రోడ్లు వేసారు. ఇలాంటి డెవలప్మెంట్ బట్టి ప్రజలకి ఏమన్నా సౌకర్యాలు, ఎవరన్నా హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి సాయం చేశారు. అలాంటి వాటి గురించి మా జగ్గిరెడ్డి గారికి అభిమానం చూపిస్తారు. అంటే ఇప్పుడు ఈయన వస్తే, చంద్రబాబు నాయుడు వస్తే, లేదా బండారు సత్యానందం గారు వస్తే జాబ్లు వస్తాయి, వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది అంటున్నారు చాలా మంది. అభివృద్ధి అంటే ఇక్కడ ఉన్న ఊరు మట్టుకి అందుబాటులో ఉన్నారు మాకు జగ్గిరెడ్డి గారు. అక్కడ దాకా వెళ్ళాలంటే కొంత కష్టమే కదా. నిన్నో తీసుకుని వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటేనే. ఇక్కడ ఉన్నారంటే గమ్ముని పిల్లలతో చూద్దా జగ్గిరెడ్డి గారు అంటారు. అది దాన్ని బట్టి జగ్గిరెడ్డి గారికి బాగుంటది. ఆయనకైతే అభిమానం బాగుంది ఇక్కడ, అది మంచి మనసు ఉన్న వాళ్ళు అంటారు బాగానే. దాన్ని బట్టి అయితే ఈసారి మళ్ళీ చీరల జగ్గిరెడ్డి గారికి వస్తుంది అంటారా? రావాలనే మా కోరిక. ఈసారి ఏపీ రాష్ట్రానికి ఎవరు వస్తారంటే బాగుంటుంది? ఏపీ రాష్ట్రానికి అంటే మరి లోకల్ బట్టి జనాన్ని బట్టి ఉంటుంది. అంటే ఈసారి పైన జగన్ గారు వస్తే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అంటారా? ఎవరు వస్తారన్నది మనకు తెలియదు కానీ జగ్గిరెడ్డి గారు మాత్రం ఇక్కడ వస్తాడని బాగా నమ్మకం. ఓకే, అది. థ్యాంక్స్ బాబాయ్, థ్యాంక్ యూ.